హాయ్ అండి, ఇది నిన్నటి వ్లాగ్ అండి. నిన్నటైతే ఫ్రైడే కదండి, ఫ్రైడే అయితే మినీ వ్లాగ్ అండి. ఫస్ట్ లేవగానే బయటదంతా మొత్తం కడిగేసి చెట్లకన్నీ నీళ్ళైతే పోసేసిన తర్వాత మొత్తం అయితే కడిగేసిన తర్వాత గడపంతా కడిగేసిన తర్వాత చక్కగా ముగ్గంతా పెట్టుకొని లోపల వచ్చేసిన తర్వాత పక్క బట్టలన్నీ తీసి మడత పెట్టేస్తాను. మడత పెట్టేసిన తర్వాత ఇల్లంతా ఊడ్చుకొని వచ్చేసి మంచిగా అయితే మాప్ పెట్టేస్తాను. స్నానం చేయకముందే చేసిన బట్టలు ఉంటాయి కదా, అవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసేసి అయితే పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ స్నానం చేసుకొచ్చి మా బట్టలే ముట్టుకోవద్దని ఫస్ట్ అయితే అవన్నీ అయితే వాషింగ్ మిషన్లో అయితే వాషింగ్లో అయితే పెట్టేశాను. మొత్తం లిక్విడ్ అవంతా పెట్టేసిన తర్వాత ఫుల్ హెడేక్ వస్తుంది, టాబ్లెట్ వేసుకునేది ఉందని కొంచెం టీ పెట్టుకొని అయితే తాగేశాను. టీ పెట్టుకొని తాగేసిన తర్వాత హీటర్ కూడా వాటర్ పెట్టుకున్న తర్వాత అయితే మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన తర్వాత దేవుడికి కూడా దీపం అంతా పెట్టేసుకున్న తర్వాత బయట కూడా తులసి కోట దగ్గర కూడా దీపం అదంతా పెట్టేసిన తర్వాత అయితే ఈరోజు ఫ్రైడే కదండి, ఫ్రైడే రోజు అయితే ధూపం వేసుకుంటా. ఇంట్లంతా ధూపం వేసుకున్న తర్వాత అయితే చక్కగా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. ధూపం అదంతా తీసుకున్న తర్వాత అయితే మధ్యాహ్నంకి వచ్చి లంచ్కి అయితే టమాటోస్ అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. టమాటోస్ అవన్నీ కట్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం అయితే రైస్ ఒక పక్కన పెట్టేసిన, 2 గుడ్లు అయితే ఉడకబెట్టేసిన. మా ఆయనకైతే గుడ్లు కావాలంటే కొంచెం కోల్డ్ అయింది ఆయనకు, అయితే తింటాడని మిరియాలు వేసుకొని అయితే గుడ్లు అయితే ఒక పక్కన వేయించిన. దాని తర్వాత చట్నీ కూడా అయిపోయింది. చట్నీ మొత్తం రెడీ చేసి అయితే ఇచ్చేసాను. ఒక పక్కన అయితే రైస్ కూడా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత అయితే ఇచ్చేసాను. మా ఆయనకైతే లాస్ట్లో అయితే కొత్తిమీర అంతా వేసేసాను. కొత్తిమీర అంతా వేసేసిన తర్వాత దింపేసిన తర్వాత మా ఆయనకైతే వడ్డిచ్చేసాను. బయట అయితే మొత్తం అయితే సూపర్గా అనిపిస్తుంది ముగ్గు కూడా అదంతా. దాని తర్వాత ఫ్రైడే కదా, నేను చెంబు అయితే ఇంటికాడ పెట్టుకున్నాను. చెంబు పెట్టుకుని పువ్వు అయితే వేసుకున్నాను. గడప దగ్గర అయితే పూజించుకున్న తర్వాత మొన్న అప్పడాలు ఎండేసాను కదా, అయితే మొత్తం